Hello friends, welcome to Raise the Standard channel. Here's current affairs. First question: who among the following is the winner of the International Booker Prize 2025 for his or her book titled Heart Lamp? Answer is హార్ట్ ల్యాంప్. చూస్తున్నారు కదా ఇక్కడ హార్ట్ ల్యాంప్ అనేటువంటి ఈ బుక్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది గెలుచుకున్నారు. ఇది రాసిన వాళ్ళు ఎవరంటే బాను ముష్తాక్. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇది బాను ముష్తాక్ గారు రాసినటువంటి హార్ట్ ల్యాంప్ అనే దానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 అనేది వచ్చింది. ఇది ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మండావియా inaugurated the first ever Khelo India Beach Games at Gogla Beach in. Answer is ఏ బీచ్లో అంటే దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ. నెక్స్ట్, ద వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ ఈ మెథనాల్ ప్లాంట్ హ్యాస్ బిగన్ ఆపరేషన్స్ ఇన్. ప్రపంచంలోనే మొదటి ఈ మెథనాల్ ప్లాంట్ అంట. ప్రపంచంలో ఫస్ట్ కమర్షియల్ స్కేల్ ఈ మెథనాల్ ప్లాంట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఆన్సర్ ఈస్ డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ కరేబియన్ నేషన్ వాజ్ హ్యావింగ్ ఏ టవరింగ్ 16-foot స్టాచ్యూ ఆఫ్ లార్డ్ హనుమాన్ ఇన్స్టాల్డ్ ఎట్ ద ఎస్సిక్విబో కోస్ట్ ఆఫ్ స్పార్టా? కరీబియన్ నేషన్లో 16-foot స్టాచ్యూ అంటే ఒక విగ్రహం అనేది, హనుమంతుడి విగ్రహం అనేది 16 foot అనేది ఎక్కడ స్థాపించారు, ఎక్కడ పెట్టారు అని అడుగుతున్నాడు. ప్లేస్ వచ్చేటప్పటికి ఎట్ ద ఎస్సిక్విబో కోస్ట్ ఆఫ్ స్పార్టా. ఆన్సర్ వచ్చేసి గుయానా. ఏ కరీబియన్ నేషన్లో? గుయానాలో. నెక్స్ట్ క్వశ్చన్: పద్మభూషణ్ అవార్డీ డాక్టర్ జయంత్ నార్లికర్ హూ పాస్డ్ అవే వాజ్ అన్ ఎమినెంట్. పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ జయంత్ నార్లికర్ గారు చనిపోయారు. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది మనకి. ఈయన ఏ దాంట్లో విశిష్టత సాధించినటువంటి వాళ్ళు అంటే ఆన్సర్ ఈజ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని అర్థం. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అంటే కొంచెం స్పేస్కి సంబంధించి ఫిజిక్స్ వీటన్నిటికి సంబంధించి పరిశోధనలు చేసేవాళ్ళు. నెక్స్ట్, నేమ్ ద పోర్టల్ అండ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ఎయిమ్డ్ ఎట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పీడిఎస్ అంటాం దీన్నే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని. ఏ పోర్టల్ ద్వారా ఆ పోర్టల్ పేరు అడుగుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో అయితే లాంచ్ చేశారంట దీన్ని. ఇది లాంచ్ చేసినటువంటి వాళ్ళు కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ. ఇది ఇండియాస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఎయిమ్ చేసుకొని చేశారంటున్నారు. ఏంటిది అంటే ఇది డిపోర్ట్ దర్పణ్, అన్నమిత్ర, అన్న సహాయత. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ బియ్యం ఇవి ఉన్నాయి కదా, ఇదంతా కూడా డేటా ఏదైతే ఉందో అంతా కూడా మనకి డిజిటల్ రూపంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రేషన్ నుంచి వచ్చేటువంటి సరుకులు కానీ వీటన్నిటికి సంబంధించి కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి ఒక పోర్టల్ అనేది స్టార్ట్ చేసి, ఆ పోర్టల్ అది డిజిటల్ టైప్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ పోర్టల్ అనేది స్టార్ట్ చేసి దాంట్లో పీడిఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ జనరేటివ్ ఏఐ పవర్డ్ చాట్బోట్ GEMAI ఫర్ ద పబ్లిక్ సెక్టార్ వాజ్ లాంచ్డ్ బై. అంటే ఇండియా యొక్క ఫస్ట్ ఏఐ పవర్డ్ చాట్బాట్ GEMAI ఫర్ ద పబ్లిక్ సెక్టార్ వాజ్ లాంచ్డ్ బై ద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ జీపీటీ ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఉంది, చైనాకు సంబంధించిన డీప్ సీక్ ఉంది, ఇవన్నీ మనకి గూగుల్కి సంబంధించి జెమినీ ఉంది. అవన్నీ కూడా ఏఐ పవర్డ్. ఇప్పుడు ఇండియాకి సంబంధించి అది ఆయా దేశాలు ఎట్లయితే కొన్ని చాట్ బోట్స్ అనేవి స్టార్ట్ చేశాయో మన దానికి సంబంధించి కూడా మనం కూడా ఏఐ పవర్డ్ చాట్ బాట్ అనేది పబ్లిక్ యూజ్ కోసం అని చెప్పేసి ఇండియా అనేది స్టార్ట్ చేసింది. దాని పేరే GEMAI. అయితే ఇది ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, దీన్ని GEM అని కూడా పిలుస్తారు, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. నెక్స్ట్, హూ హ్యాస్ సెక్యూర్డ్ the top spot on the UK's
ద సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025. యూకే యొక్క ద సండే టైమ్స్ అనేటువంటి మ్యాగజైన్లో, లేదా అది న్యూస్ పేపర్ మ్యాగజైన్ నాకు అంతగా అవగాహన లేదు, కానీ ద సండే టైమ్స్లో ఆ రిచ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ రిచ్ లిస్ట్లో 2025 రిచ్ లిస్ట్లో వచ్చేటప్పటికి ఒక్క నిమిషం. ఓకే, ఈ యూకేస్ ద సండేస్ టైమ్స్ అనేది అది న్యూస్ పేపర్, యూకే యొక్క న్యూస్ పేపర్ అది. అయితే దీంట్లో రిచ్ లిస్ట్లో ఎవరు ఉన్నారు 2025కి సంబంధించి అంటే, ఎందుకు ఇంతగా ఒక్కి చెప్తున్నారు అంటే, హిందూజా ఫ్యామిలీ అనేది టాప్ స్పాట్లో తీసుకెళ్ళి, అంటే యూకేలో రిచ్ లిస్ట్లో ఉన్నటువంటి ఏంటి, ఇండియాకి సంబంధించింది అనమాట హిందూజా ఫ్యామిలీ. నెక్స్ట్, హూ హ్యాస్ పర్ఫార్మ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇన్హ్యూమన్ బ్లాడర్ ట్రాన్స్ప్లాంట్? ఆన్సర్ ఈజ్ UCLA హెల్త్ కెక్ మెడిసిన్ ఆఫ్ USA. ప్రపంచంలోనే ఫస్ట్ ఇన్హ్యూమన్ బ్లాడర్ ట్రాన్స్ప్లాంట్ ఇదిగోండి. హూ హ్యాస్ పర్ఫార్మ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇన్హ్యూమన్ బ్లాడర్ ట్రాన్స్ప్లాంట్. ఇన్హ్యూమన్ బ్లాడర్ అంటే మానవ మూత్రాశయ, ట్రాన్స్ప్లాంట్ అంటే మార్పిడి. ఎవరు చేశారు అంటే UCLA హెల్త్ కెక్ మెడిసిన్ ఆఫ్ USA. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ వన్ ద సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ SAFF అంటాం అండర్-19 ఛాంపియన్షిప్ 2025? ఆన్సర్ ఈజ్ ఇండియా గెలుచుకుందండి SAFF అండర్-19 ఛాంపియన్షిప్ 2025. ఇదేంటిది, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. అడిగే ఛాన్స్ ఉంది ఇది కూడా. నెక్స్ట్, ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ సెండ్ అన్ ఆల్ పార్టీ డెలిగేషన్ టు హైలైట్ ఇండియాస్ యాంటీ టెర్రర్ రిజాల్వ్. మెన్షన్ సమ్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద మిషన్. అంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, అన్ని పార్టీల నుంచి కూడా కొంతమంది మన ఎంపీస్ని ఇండియా తరపు నుంచి వేరే దేశాలకు పంపిస్తుంది. ఎందుకంటే ఇండియా యొక్క తీర్మానం ఏదైతే యాంటీ టెర్రర్ అని చెప్పేసి ఉందో దాని గురించి అని చెప్పేసి మాట్లాడడం కోసం పంపిస్తుంది. అయితే దీని గురించి కొన్ని విషయాలు చెప్పమంటే, ఏంటిది, ఎందుకని పంపిస్తున్నారు, అసలు ఏంటిది అంటే, ఫస్ట్ వచ్చేప్పటికి 7 groups కంప్రైజింగ్ 59 members ఆఫ్ పార్లమెంట్ విల్ విజిట్ ఏ టోటల్ ఆఫ్ 32 countries. అంటే మొత్తంగా 59 మెంబర్స్ ఉంటారు. అంటే 59 ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఈ 59 ఎంపీస్ని 7 గ్రూప్స్గా విడగొట్టి మొత్తం 32 కంట్రీస్కి పంపిస్తున్నారు. నెక్స్ట్, ద ఫస్ట్ గ్రూప్ అనేది ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే, బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా. ఈయన వచ్చేసి సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ని విజిట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి శశి థరూర్ గారు ఇంకో గ్రూప్ అనేది లీడ్ చేస్తారు. ఈయన వచ్చేసి US, బ్రెజిల్, పనామా, గుయానా అండ్ కొలంబియాని విజిట్ చేస్తారు ఈ కంట్రీస్ని. నెక్స్ట్ క్వశ్చన్, LR శ్రీహరి బికేమ్ ఇండియాస్ డాష్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్టర్ సీలింగ్ హిస్ ఫైనల్ నామ్ ఎట్ ద ఆన్గోయింగ్ ఏషియన్ ఇండివిజువల్ ఛాంపియన్షిప్ ఇన్ AIN. LR శ్రీహరి. ఆన్సర్ ఈజ్ 86th. ఎన్నో గ్రాండ్ మాస్టర్ అయ్యారండి LR శ్రీహరి అనే వ్యక్తి? ఇండియాకి ఎన్నో గ్రాండ్ మాస్టర్ అంటే 86th. ఇది ఎక్కడ, ఏషియన్ ఇండివిజువల్ ఛాంపియన్షిప్. నెక్స్ట్, విచ్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ వన్ ద 2025 సూపర్ బెట్ చెస్ క్లాసిక్ ఇన్ బుకారెస్ట్, రొమేనియా? ఆన్సర్ ఈజ్ ఆర్ ప్రజ్ఞానంద. నెక్స్ట్, India carried out a successful test of a new home-grown counter-drone system named dash at the Seaward Firing Range in Odisha's Gopalpur. ఇండియా సక్సెస్ఫుల్గా ఒక టెస్ట్ అయితే చేసింది. న్యూ హోమ్ గ్రోన్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ఇండియాలోనే తయారు చేసినటువంటిది ఇది. ఎక్కడ, ఎట్ ద సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ ఇన్ ఒడిషాస్ గోపాల్పూర్. ఆ యొక్క డ్రోన్ సిస్టమ్ పేరు ఏంటి అంటే భార్గవస్త్ర. ఇది అడిగే ఛాన్స్ ఉందండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి ఎగ్జామ్స్లో అడిగేటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సౌత్ ఏషియా ఎన్వాయ్ ఫర్ దిస్ ఇయర్స్ UN క్లైమేట్ కాన్ఫరెన్స్ COP30 విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ బ్రెజిల్ ఇన్ November 30. సౌత్ ఏషియా ఎన్వాయ్ UN క్లైమేట్ కాన్ఫరెన్స్, దీన్నే COP30 అంటాం.
ఇది బ్రెజిల్లో జరగబోతోంది నవంబర్లో. దీనికి ఎవరిని అపాయింట్ చేశారు? ఆన్సర్ ఈజ్ అరుణబా ఘోష్. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ఏక్ దేశ్ ఏక్ ధడ్కన్, అంటే వన్ నేషన్ వన్ హార్ట్ బీట్ టు ఆనర్ ద బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ ది నేషన్. ఏ మినిస్ట్రీ అనేది ఒకే దేశం ఒకే గుండె చప్పుడు అనేటువంటి ఒక నినాదంతో లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు లాంచ్ చేశారంటే దేశం కోసం పోరాడినటువంటి ధైర్యమైనటువంటి ఆ హృదయాలని గౌరవిస్తూ ఒక నినాదంతో లాంచ్ చేశారు. ఏ మినిస్ట్రీ అనేది ఇది లాంచ్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఆన్సర్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా రాబోయే ఇంకా కరెంట్ అఫైర్స్ని కూడా చూడండి. థ్యాంక్ యూ.